హాయ్ అండి, వెల్కమ్ టు దాక్ష ఏ టు జెడ్. నేను మీకు ఈరోజు కార్న్ఫ్లోర్తో బొంబాయి కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికి నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఆ 2 కప్స్ వాటర్ ఇందులో మనం వేసుకొని ఇందులో గడ్డలేమీ లేకోకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో దానికి కొంచెం తక్కువగా అండి మనం షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం వెల్త్గా నేను షుగర్ తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం షుగర్ కరగడానికి ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకున్నాను. ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు మనం వేడి చేసుకుందాం. మనకి షుగర్ కనిపించకుండా ఇలా కరిగిపోయే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కరిగితే సరిపోతుందండి. ఇందులో మనం కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఒకసారి కదుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరొకసారి కదుపుకొని ఈ షుగర్ సిరప్లో మనం కలిపేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనకి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకుంటేనే ఇది బాగుంటుంది. ఆ ఫుడ్ కలర్ని కూడా మనం ఇప్పుడే మిక్స్ చేసేసుకోవచ్చు. కావాలంటే కొంచెం థిక్గా అయిన తర్వాత అయినా మిక్స్ చేయొచ్చు. నేను ఇప్పుడు మిక్స్ చేస్తానండి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది. మనం కదుపుతూనే ఉండాలి. స్టవ్ మనం లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ హల్వాకి మెయిన్ ఏంటంటే మనకి ఇది తొందరగా థిక్గా అయిపోతుంది కదండి. అలా అని చెప్పి మనం వెంటనే ఆఫ్ చేయకూడదు. ఎంత ఎక్కువసేపు మనం దీన్ని స్టవ్ మీద బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసి ఇది బాగా కరిగిన తర్వాత ఇందులోనేనండి మనం ఒక నిమ్మ చెక్క సగం రసం ఇందులో మనం యాడ్ చేసుకుందాం. అది వేయడం వల్ల ఏంటంటే మనకి హల్వా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. 1 స్పూన్ అయితే సరిపోతుంది. వేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మనం ఎంతసేపు మనం స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా కదుపుతూ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను బాగా చిన్నగా ఇలా తురిమేసుకున్నానండి. కాజు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా. ఇవి కొన్ని మనం ఇందులో కలుపుకుందాం. ఇవి కూడా బాగా మిక్స్ అయ్యి ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. అంటే నేను కొంచెం చిన్న గరిటెతో వేసాను కాబట్టి మీరు స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసుకోండి. ఇది కొంచెం గరిటె కొంచెం స్పూన్ మీద పెద్దది కాబట్టి నేను ఒకటే వేసాను. ఇలా మనకి వారన గట్టిగా అయింది కూడా మొత్తం మనం కలిపి మిక్స్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తే సరిపోతుంది. మనం ఏదైనా ప్లేట్కి కానీ గిన్నెకి కానీ అలా కొంచెం నెయ్యి రాసుకుని దాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీని అడుగును కూడా కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, కాకపోతే మనకి ఏంటంటే కొంచెం నేను వేస్తున్నాను. దీన్ని మనం ఇందులోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్నంతా మనం సమానంగా ఫ్లాట్గా అయ్యేటట్టు నీట్గా మనం చేసుకుని మిగతా మనం డ్రై ఫ్రూట్స్ అవి కూడా దీనిపైన వేసేసుకుందాం అండి. ఇది బాగా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు ఇలా పక్కన ఉంచేద్దామండి. ఇది బాగా పూర్తిగా చల్లారిపోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం పీసెస్ కట్ చేయకూడదు.
బాగా పూర్తిగా కూల్ అయిపోవాలి. అయిన తర్వాత మనకి పీసెస్ మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. ఇదే మనం వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీనిపైన ఇంకొక పెద్ద ప్లేట్ పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మామూలుగా అయితే కూడా మనం ఫస్ట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసాక కూడా మనం పీసెస్ కోసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.